నమస్కారం. మరి ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడుకి నమస్కారాలు, అలాగే లోకేష్ బాబుకి నమస్కారాలు, అలాగే మా దెంగులూరు ఎమ్మెల్యే గారు చింతనేని పిలవాలని నమస్కారాలు తెలియజేసుకున్నా. సేపర్లో కొలేరులో జరిగే వ్యవహారాలు మాట్లాడి ఎవరు అంతా చెప్పా, ఎవరి గురించి నమోదు నాగలేదు. ప్రతి గ్రామంలో శిక్షేసి ఎవరికి చేస్తాను నేను. మొన్న పైచింతపాడి గురించి చెప్పా. తర్వాత గుర్రపేటలో కచ్చికచ్చాలకి వెళ్ళి నరుక్కున్నాడు, పొడి చేసుకున్నాడు. గుర్రకులపేట అంటే ఏలూరు మండలమే. నమ్మూరు నాగరాజు దానికి కూడా బాధ్యత వహించాలి. మరి అలా పొడుచుకుని చచ్చిపోయే వ్యవహారాలు ఎందుకు వచ్చి ఏం కావాలి? నువ్వు ఖండించాలిగా. లేదు, రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడ. చింతపాడు అలా చేసావు, గుర్రపేట అలా చేయవు. మరి నా గ్రామంలో అలాగే అని చెప్తున్నా. మరి నమ్మూరు నాగరాజు గురించే మాట్లాడదలుచుకున్నా. ఎమ్మెల్యే గారు బాగా వినండి. మీరు ఇది అన్ని వినపడం ఇది వినాలి. ఎందుకంటే బూత్లో ఏజెంట్లు ఉన్నారు. ఏజెంట్లకి ₹1 ఇవ్వలేదు. అది నిజం. ఎలక్షన్లో పోలీసులు డబ్బులు ఇచ్చామన్నారు, ₹1 ఇవ్వలా. కార్యకర్తలకి తిరిగినప్పుడు, జెండాలు తిరిగినప్పుడు డబ్బులు ఇచ్చామని రాశారు, అది ఇవ్వలా. మరి భోజనం అన్నారు, భోజనాలు కార్యకర్తలు మనిషికి 5,000 10,000 వేసుకుని డొనేషన్ ఇచ్చారు, అది భోజనాలు పెట్టారు. మీరు వచ్చినప్పుడే కానీ దీనికన్నా ఆ డబ్బులే. మరి ఇన్ని ఎవరో చేస్తే నమ్మరా? అంటే ఎవరో చెప్పిన మాట ఏంటారా? ఆ నమ్మూరు నాగరాజు చేసి చెప్తే అదేనా? అంటే 2009 నుంచి నీ వెనకాలే ఉండి నీ వెనకాలే తిరుగుతాను అంటే మా మాటకి విలువ లేదా? తెలుసుకోండి, తెలుసుకుని మాట్లాడండి. భానుగారి కోళ్ళు అంటే మీ అమ్మాయి. ఆ భానుగారి కోళ్ళు డబ్బులు ఇచ్చేస్తాను అంటే వలసగా వెళ్ళిపోయిన వాళ్ళని తీసుకొచ్చి ఓటు వేయించాం. ఆ డబ్బులు ఇచ్చేస్తానంటే ఆ డబ్బులు దినేష్ బాబుని మన బాలకృష్ణకి లెక్కలు చూసి డబ్బులు పట్టామని అడిగారు. అవి తీసుకొస్తే పట్టింది, అవి కూడా దొబ్బారు అన్నాక అవి కూడా లెక్కలో రాశారు. చూసుకోండి. అంటే లెక్కలో రాసినవి అంటే కార్యకర్తలకు ఇచ్చామని, బూత్లో ఉన్నవాళ్ళకి ఇచ్చామని అన్నీ రాశారు. భోజనాలు రాసామని అవన్నీ కరెక్ట్ కాదు. చూసుకోండి. నేను చెప్తున్నానుగా, ఇన్ని ఆధారాలతో చెప్తానంటే నమ్ముతారో నమ్మపోతారో అది మీ ఇష్టం. ఎందుకంటే 350 మందికి తగ్గించి శ్రీపాల్లో 200 మంది తగ్గించి డబ్బులు పంచారు. అంటే మొత్తం టీడీపీ లేరుగా, వైసీపీ ఉంటారు తెలుసుగా, వాళ్ళకి తగ్గించి ఇచ్చాం. సీనియర్ నాయకులుగా మేము చెప్పాం. ఇంకా పేర్లు 3-4 చెప్పాం. సరే అన్నారు, ఇష్టపడ్డారు, పంచారు. ఎందుకంటే పేర్లు ఎందుకు చెప్పట్లేదంటే వాళ్ళు కూడా చర్చలు పెడతారు. ఇటు ఒక మాదిరి కాదు. ఇది వైసీపీ ప్రభుత్వమా టీడీపీ ప్రభుత్వమా? టీడీపీలో నానా బాధలు పడ్డాం, శంకరాంగం. వైసీపీలో మళ్ళీ ఇప్పుడు టీడీపీ వచ్చిన తర్వాత హుషారు లేదు కార్యకర్తలు, ఎవరికీ మనశ్శాంతి లేదు. అంటే ఏంటి ఇది? వైసీపీ రాజ్యమా టీడీపీ రాజ్యమా? మాకేం అర్థం కాదు. రెండోది ఏంటంటే, నేను జనవరి 1కి ఆగస్టు 15కి
జెండా ఎగరనప్పుడు వీడియోలు చూపించా. సర్పంచ్ వెనకాలే ఉండి మన కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు కలిసి జెండా ఎగరేపించారు. నేను వద్దనన్నా. నేను సీనియర్ నాయకుడు హరిబాబు గారు మేము వచ్చాం, ఇంకా నాతో చాలా మంది వచ్చారు. కానీ వెనకాల ఎవరున్నారో మీకు వీడియోలు చూపించాం, మరి నమ్మల. మరి ఇవాళ కూడా ఆ వైసీపీ వాళ్ళతోనే కుమ్మక్కయ్య ఎవరు చేస్తారండి? మీరు ఎందుకయ్యా టీడీపీ వాళ్ళు ఎందుకో ఆ టీడీపీ వాళ్ళకి గాలి తీసుకొచ్చేయండి. అయితే వైసీపీ వాళ్ళకి అందరికిచ్చి టీడీపీ వాళ్ళకి గాలి తీసుకోండి. గాలి తీసుకుని అడుగున్నారు. ఎందుకంటే